మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అతని అనుచరుల ఆగడాల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ షూర్కి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడ పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రేమ్ సాగర్ అనుచరులు వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని తెలిపారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈ రోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదే విధంగా ప్రభుత్వం